వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిరుద్యోగ యువత స్వయంగా నిలబడేందుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. సొంతంగా వ్యాపారం లేదా చిన్న పరిశ్రమ ప్రారంభించాలనుకునే వారికి పథకం ద్వారా లక్షల నుండి గరిష్టంగా 50 లక్షల వరకు రుణం అయితే అదనంగా ప్రభుత్వ సబ్సిడీ అయితే అందిస్తుంది. అలాంటి మధ్యవర్తులు లేకుండా దరఖాస్తు నుండి ఎంపిక వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడం ఈ పథకం యొక్క ప్రత్యేకత. భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం PMEGP పథకాన్ని అయితే అమల్లోకి తెచ్చింది. గతంలో అమలులో ఉన్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, గ్రామీణ మరియు గ్రామీణ ఉపాధి కల్పన పథకాలను కలిపి వాటి స్థానంలో ఈ సమగ్ర పథకాన్ని అయితే ప్రారంభించాడు. ఈ పథకం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అయితే ఖాదీ అండ్ గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC ద్వారా అమలవుతుంది. జాతీయ స్థాయిలో KVIC నోడల్ ఏజెన్సీగా ఉండగా రాష్ట్ర స్థాయిలో KVIC బోర్డులు మరియు జిల్లా పరిశ్రమల కేంద్రాలు DSC ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నాయి. PMEGP పథకం ప్రధాన లక్ష్యాలు ఏంటంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి ప్రాజెక్టులు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అయితే కల్పించబడుతున్నాయి. ఈ పథకం ప్రధాన లక్ష్యం చేతివృత్తులపై ఆధారపడేవారు నిరుద్యోగ యువతలకు సంఘటిత చేసి వారి నివాస ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలను అయితే కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే గ్రామాల నుండి ఇతర ప్రాంతాల వలసలు వెళ్లే పరిస్థితిని తగ్గించి స్థానికంగా సుస్థిర ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా PMEGP ప్రధాన ముఖ్య లక్షణాల్లో ఒకటి. PMEGP పథకం కింద ఎంత రుణం లభిస్తుందంటే PMEGP స్కీమ్ కింద కొత్తగా ఏర్పాటు చేసి తయారు యూనిట్లకు గరిష్టంగా 50 లక్షల వరకు రుణం అయితే పొందవచ్చు. అదేవిధంగా సేవా రంగ యూనిట్లకు అయితే 20 లక్షల వరకు అయితే లోన్ మంజూరు చేస్తారు. గతంలో ఈ రుణ పరిమితి 25 లక్షల వరకే ఉండేది. నిరుద్యోగ యువతకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితిని అయితే పెంచింది. PMEG రుణంలో సబ్సిడీ ఎంత ఉంటుందంటే ఈ పథకం కింద రుణం పొందే వారికి ప్రభుత్వం కేటగిరీ మరియు ప్రాంతం ఆధారితంగా సబ్సిడీ అయితే అందిస్తుంది. SC, ST, OBC మహిళలు, ట్రాన్స్జెండర్, దివ్యాంగులకు అయితే గ్రామీణ ప్రాంతాల్లో 35 వరకు అయితే సబ్సిడీ ఇవ్వనున్నాయి. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 25 సబ్సిడీ అయితే ఇవ్వనుంది. అదేవిధంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులకైతే గ్రామీణ ప్రాంతాలలో 25 వరకు అయితే సబ్సిడీ, పట్టణ ప్రాంతాల్లో 15% వరకు అయితే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుడికి ఇవ్వకుండా బ్యాంకుల్లో మార్జిన్ మాన్లుగా నిల్వ చేసి తర్వాత రుణంలో అయితే సర్దుబాటు చేస్తారు. PMEGP కింద మొదట ఎంత పెట్టుబడి పెట్టాలంటే ఈ పథకం కింద జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10% సొంత పెట్టుబడిగా చెల్లించవలసి ఉంటుంది. మహిళలు, SC, ST, BC మైనార్టీలకు, దివ్యాంగులకు, మాజీ సైనికులు మాత్రం కేవలం 5% పెట్టుబడిగా చెల్లిస్తే సరిపోతుంది. జనరల్ కేటగిరీ ప్రాజెక్టు వ్యయంలో మిగిలిన 90% మొత్తాన్ని వెనుకబడిన వర్గాలకు చెందిన వారిగా 95% మొత్తం బ్యాంకు రుణంగా అయితే అందించడం జరుగుతుంది. PMEGP పథకాన్ని రుణం ఎప్పుడు మంజూరు చేస్తారంటే ఈ పథకానికి దరఖాస్తు చేసిన వెంటనే రుణం మంజూరు చేయరు. ముందుగా మీరు ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టు సంబంధించిన అవగాహన కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 1 నెల రోజుల శిక్షణ అయితే అందిస్తుంది. ఈ శిక్షణ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో అయితే నిర్వహిస్తారు. ఈ శిక్షణ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న ముందు లేదా దరఖాస్తు చేసిన తర్వాత ఈ శిక్షణ పూర్తిగా చేయవచ్చు. శిక్షణ పూర్తిగానే రుణం మంజూరుకు సంబంధించిన తదుపరి ప్రక్రియ అయితే ప్రారంభించబడుతుంది. PMEGP పథకానికి అయితే ఎవరు అర్హులు అంటే కనీసం 18 సంవత్సరాల వయసు నిండిన వారు ఉండాలి. కనీసం విద్యార్హత 8వ తరగతి అయితే ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇతర పథకాల ప్రయోజనాలు పొందని BPL సభ్యులతో కూడిన స్వయం సహాయక బృందాలు, కుటుంబం నుంచి వ్యక్తి లేదా భార్య కలిపి ఒకరికి మాత్రమే దీనికైతే అర్హతగా ప్రకటించబడతారు. PMEGP దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు పూర్తిగా నింపిన దరఖాస్తు అయితే ఉండాలి. ఏర్పాటు చేయబోయే యూనిట్కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి. గుర్తింపు చిరునామా రుజువులు మరియు అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు. ప్రత్యేక కేటగిరీకి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికెట్ మరియు ప్రభుత్వ శిక్షణకు సంబంధించిన EDP సర్టిఫికెట్ అయితే ఉండవలసి ఉంటుంది. విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు సర్టిఫికెట్లు ఉంటే అవి కూడా సమర్పించవలసి ఉంటుంది. PMEGP పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ పథకం కింద దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. దరఖాస్తు చేయాలనుకునే వారికి https://kvico.online.gov
.in వెబ్సైట్కి అయితే వెళ్ళి PMEGP పోర్టల్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఐడి యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి మనం పూర్తి వివరాలు అయితే నింపవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.